హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి ఒంటిమిట్ట అనమాట. మీకు లాస్ట్ వీడియో చూసుంటే తెలుసుంటుంది. మేము ఫస్ట్ నందలూరుకి అయితే వెళ్ళాము, తర్వాత ఒంటిమిట్టకైతే వచ్చేసామన్నమాట. ఆ వీడియో ఎవరైనా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను, కావాలన్న వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా ఫేమస్ టెంపుల్ అది, ఖచ్చితంగా చూడండి, లేదంటే చాలా మిస్ అయిపోతారు. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇంకా ఒంటిమిట్ట గురించి నాకు తెలిసింది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఏ దేవుడు ఉంటారు, ఎక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాను, చెప్తాను. మేము మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చొని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. ఒంటిమిట్ట అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, కడప జిల్లాకి. అలానే రాజంపేట ఉంది కదా, దాని నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ సీతారాముల వారు ఉంటారు. సీతారాములు లక్ష్మణులు విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రం ఏకశిలా నగరంగా అని పిలుస్తూ ఉంటారనమాట. అయితే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరు పెట్టారనమాట. అందుకనే ఆంధ్ర భద్రాచలం ఏది అంటే మనకి ఇక్కడ ఒంటిమిట్ట అనే చెప్తారు. చాలామంది తెలియక చాలామంది అంటున్నారు, ఏముంది ఒంటిమిట్టలో, ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఏమైనా పెద్ద ఫేమస్ టెంపుల్ అని చెప్పి కొంతమంది వెకిలిగా అన్నారు. వాళ్ళకే చెప్తున్నా, ఇది ఇంకొక భద్రాచలం అన్నట్లే అనమాట. ఇది ఇక్కడ రాముల వారు ఉంటారు. మేము ఫస్ట్ అక్కడ నుంచి చూసుకొని వచ్చిన తర్వాత మాకు లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది, నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అని అయితే చెప్పారనమాట. సో ఇంకా దేవుడి భోజనం కాబట్టి మేము కూడా సరే తినేద్దాము అక్కడికి వెళ్ళేసి అనుకొని వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని అన్నదాన సత్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ కనిపించే సత్రంలోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం, తినేద్దాము అని చెప్పేసి. ఫస్ట్లో కనిపించిందే, ఇంకా తర్వాత తినిన తర్వాత చూపిస్తాను మిగతా టెంపుల్ గురించి మొత్తము. ఇంక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే పర్లేదు, బాగున్నాయి, అన్ని టేస్టీగా. కుదరాలి అంటే కుదరదు కదా, కానీ టేస్ట్ అయితే అంత తీసేయాల్సిన అవసరం లేదు, బాగుండింది. కానీ ప్లేట్స్ అనేవి కొంతమందికి నచ్చవు, దాని మీద వాళ్ళు ఆకు వేసి మరీ పెడుతున్నారు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, అరటాకు వేసి పెట్టారు. మేము వెళ్ళినప్పుడు వంకాయ బజ్జీ, అలానే పచ్చడి ఒకటి ఉండింది, ఫ్రై కూడా ఉండింది అన్నమాట, వడియాలు ఇవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సినంత కర్రీ అవన్నీ వేస్తారు, మనం మొహమాట పడాల్సిన అవసరమే లేదు, రెండోసారి కూడా వేయించుకోవచ్చు. ఇలా హ్యాపీగా దేవుడి వారి సంబంధించిన భోజనం అయితే తినేసి బయలుదేరేసామన్నమాట. టెంపుల్ మేమేమనుకున్నామంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఓపెన్లో ఉండదు, సో నిదానంగా వెళ్దాం అనుకున్నాం. బట్ నందలూరు దగ్గర వేరే వాళ్ళని అడిగితే చెప్పారు, ఆ టెంపుల్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, మార్నింగ్ నుంచి నైట్ 9 వరకేమో ఉంటుంది, అస్సలు క్లోజ్ చేయరమ్మా, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. అమ్మయ్య అనుకోండి మేమైతే వచ్చేసామన్నమాట. ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది, ఇది ఆంజనేయ స్వామి గుడి. స్వామివారిని కూడా తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ అంటే చాలా బాగుండింది అసలు. ఇక్కడ బయట నుంచి గోపురాన్ని చూస్తుంటేనే నాకు భలే అనిపించింది అనమాట. ఇక్కడ అన్నదాన సత్రం ఇది ఇప్పుడు మేము చూపించే దగ్గర కూడా ఉంది, మాకు తెలియక మేము ఫ్రంట్లోనే చూసి తినేసి వచ్చేసాం. అందుకే మీకు చెప్తున్నా, మీరు గుడి లోపలికి వచ్చినా కూడా ఇబ్బంది లేదు, మీకు అక్కడ కూడా ఉంటుందన్నమాట. జై సీతారామ స్వామి అని రాసింది బయట చూసారు కదా, అక్కడ ఇంకా లోపలికి మెట్లన్నీ ఎక్కేసి ఇక్కడ చెప్పులు వదులుకునే దానికైతే ఉందన్నమాట. ఆడ చెప్పులు వదిలేసి పైకైతే వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ శ్రీరామనవమి చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. అయితే మన ప్రభుత్వమే చేపిస్తుంది అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వీళ్ళకి శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కూడా పంపిస్తారంట. అయితే ఈ స్థల పురాణం గురించి చెప్పాలంటే, లక్ష్మణుడు రాముడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే విశ్వామిత్రుడు వారిని తన యాగరక్షణకు తీసుకున్నాడని మనందరికీ తెలిసిందే కదండి. అయితే కానీ సీతారామ కళ్యాణం జరిగిన కూడా అలాంటి సందర్భమే ఒకటి జరిగిందంట. అప్పుడు మృఖండు మహర్షి, శృంగి మహర్షి రామునిని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీత లక్ష్మణ సమేతుడే అంబుల పోది, పిడిబాకు, కోదండం పట్టుకొని ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనికి ప్రతీకగా ఆ మహర్షులు సీతారాములు లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారంట. అందుకే ఏకశిలా నగరం అని అంటారు ఇక్కడ. అయితే తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజలందరూ చెప్తూ ఉన్నారు.
అయితే ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేసింది జాంబవంతుడు కదా. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉందని, సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటుంటారు. అయితే గోపుర నిర్మాణం చోళ శిల్ప సంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించాడంట. భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటేనైతే చెప్తారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకునేవాడు. అంతేకాదండి, తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడనమాట. అయితే దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉన్నాయని, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు అయితే చెక్కబడ్డాయి. ఈ దేవాలయంలో మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే అనంట. శ్రీరామ హనుమంతులు కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారాముల లక్ష్మణుల ఏకశిల విగ్రహం స్థాపించినట్లు కథనం అన్నమాట. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే కనిపించారు. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయన్నమాట. విశాలమైన ఆవరణం ఉంది. అలానే ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు, 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడిందనమాట. మీకు బయట చూపించాను కదా, అదే. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయన్నమాట. అయితే రంగమండపం విజయనగరం శిల్పాలను పోలి ఉంటుంది. పొత్తప్పి చోళులు, విజయనగరం రాజులు, మట్లీ రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారంట. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అనే పేరొందిన వావిలికొలను సుబ్బారావు 1863, 1936 ఈ రామాలయాన్ని పునరుద్ధరించారంట. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. అయితే పోతన, ఆలయాల రాజు, రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరెందరూ ఈ స్వామికి కవితార్చన చేశారనమాట. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేరు వ్యాఖ్యానం కూడా రాశాడు. అయితే గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం పక్కగా రథశాల, రథం ఉన్నాయి, మీ కింద చూపించినవే. ఇక్కడ లోపలంతా మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ లోపల నాగపడగలు కూడా ఉన్నాయన్నమాట. పుట్టలాగా ఉంది మీరు గమనించినట్లయితే. ఇక్కడ మనం స్వయంగా దేవుడి దగ్గర టెంకాయ కొట్టుకోవడం, స్వామివారికి తాంబూలం పెట్టి అగరబత్తులు అన్నీ వెలిగించుకోవచ్చు. మేము ఎలానో గాడ్ క్రేజ్ మేము అసలు అవన్నీ తీసుకొచ్చుకున్నాము. అగరబత్తులు అన్నీ, టెంకాయ అవన్నీ తీసుకొచ్చుకున్నాం కొన్ని ఎక్స్ట్రాగా. అవన్నీ అక్కడ పెట్టి పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడు టెంకాయ కొట్టిన తర్వాత కర్పూరం వెలిగించాలి. నేను మర్చిపోయి వెలిగిస్తున్నా, అందుకని మా వారిని పిలిచి టెంకాయ కొట్టమని అయితే చెప్పాను. చాలా బాగా పగిలింది సమానంగా. సరే అని చెప్పేసి ఆ టెంకాయ నీళ్ళు అయితే మేమే తాగేసి ఇంకా కర్పూరం వెలిగేసి పూజ అయితే చేసుకుంటున్నాం. చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ నాగమ్మకి స్వయంగా మేమే పూజ చేసుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చోళ విజయనగరం వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయం స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడొచ్చు. అయితే ప్రౌఢ దేవాలయాల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామి పైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని మనవడే అష్టదిగ్గజాలలో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు అనమాట. ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందంగా లాంటి సహజ సరళ కవి బొమ్మెర పోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితం ఇచ్చారు మాత్రం కోదండరాముడికే. అయితే ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. చాలా బాగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం కూడా జరుగుతాయి అన్నమాట. అయితే నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరించుకుంటారన్నమాట. అయితే 2002లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అయితే చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత అన్నమాట. దీని వెనుక ఒక పురాతన గాథ అయితే ఉంది, పురాణ గాథ. క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. అయితే పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు వీక్షించవచ్చని వరమిచ్చాడనమాట. అయితే దాని ప్రకారమే రాత్రుళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారనమాట. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎంతో శోభనిస్తున్నాయి. ఇదన్నమాట నాకు గుడి గురించి తెలిసిన కొంత చరిత్ర మీతో అయితే నేను షేర్ చేసుకోగలిగాను. ఇంక ఇక్కడ పైనుంచి వ్యూ చూడాలి, అసలు 2 కళ్ళు సరిపోవు, అంతా బాగుండింది వ్యూ. అయితే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ లోపలంతా చూపిస్తాను చూడండి. చాలా పెద్ద టెంపుల్ అనమాట. లోపల కూడా మీకు దేవుని చూపించాలి అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని చెప్పేసి నేను వీడియో తీయలేదు, బయట అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. మీకు ఇక్కడ లోపల 3 గోపురాలు కలిసి ఉండే చూపిస్తాను చూడండి. ఇదండి అదొక గోపురం, ఇక్కడ 2 గోపురాలు, ఇంకొక గోపురం పక్కన చూసారు కదా 4 గోపురాల్లాగా కనిపిస్తున్నాయి. ఆ కనిపించే దాంట్లో ఒకదానికి మాత్రం రంగు లేదు, వేరే రంగులాగా ఉంది. మీరు గమనించినట్లయితే అది ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే చెప్పచ్చు. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక మండపం లాగా ఉంది. చాలా అంటే చాలా విశాలమైన ప్లేస్ అనమాట. చాలా బాగుండింది. మేమైతే సాయంత్రం వరకు ఇక్కడే స్టే చేసాము, అసలు బయట కూర్చొని అంతా చాలా బాగుండింది. అందుకని మేము అసలు అక్కడి నుంచి సాయంత్రం వరకు వెళ్ళకుండా కూర్చున్నాం. ఇంకా ఇక్కడ ఏమున్నాయో చూపిస్తాను. చూసారు ఇక్కడ ఒక ద్వారం లాగా ఉంది కానీ క్లోజ్డ్ అనమాట. అదే అనమాట టెంపుల్ లోపల. ఇంక ఇక్కడ ఒక స్వామివారు ఉన్నారు, ఏంటా అని చూద్దామని చూపిద్దాం అనుకున్నాను. శ్రీ రామలింగేశ్వర స్వామి అనమాట. అదే మన శివలింగం ఉంది. నాకు తెలియకుండా వీడియో చూపిద్దామని లోపలికి ఇలా పెట్టగానే పైన సీసీటీవీ కెమెరా కనిపించింది. వామ్మో వీళ్ళు చూస్తే ఎక్కడ మళ్ళీ తిడతారో అని చెప్పేసి వీడియో ఆపేసాను అనమాట. ఐ హోప్ మీకు కనిపించిందని అనుకుంటున్నాను శివలింగం. అలానే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తే చూపిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ 10,000 ఇస్తే ఏం జరుగుతుంది, 5,000 ఇస్తే ఏంటి అనేసి ఇక్కడ రాసుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఇంక ఇక్కడ చూసారా స్తంభాలు అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఆ శిల్పులు ఎలా చెక్కారో కానీ చాలా బాగుండింది. మీకు అది చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇట్లా వెళ్ళొచ్చు దారి లోపలికి, స్వామిని చూసిన తర్వాత ఇట్లా రావచ్చు. ఇక్కడ కూడా 3 ద్వారాల్లాగా ఉంటుంది. భలే ఉంది కదా అసలు లోపలంతా. ఇదండి ఇక్కడ గోపురం, చాలా పెద్ద గోపురం అని కూడా మీకు చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో పెద్ద గోపురం అని అయితే చెప్పచ్చు. అసలు పైన అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎలా ఉన్నాయో శిల్పులన్నీ దేవత విగ్రహాల్లాగా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మేము ఇంక ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ మేము నాగబడగల దగ్గర కూడా పూజ చేసేసుకొని అంతా అయిపోయింది. సో ఇంకా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. మీరు ఎప్పుడైనా కుదిరితే ఇలా కడపకు వెళ్తున్నప్పుడు, రాజంపేటకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి టెంపుల్ విజిట్ చేసి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రాముల వారి విగ్రహం కానీ అమ్మవారు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నారనమాట. ఇంకోటి మీకు చెప్పాను కదా, మీరు స్కిప్ చేయకుండా వినుంటే మీకు ఇది తెలిసి ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉండరు అనమాట. రామ సీత లక్ష్మణుడు మాత్రమే ఇక్కడ ఉంటారు. మీకు స్టోరీ అంతా వినుంటే మీకు తెలిసి ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఎండకి చాలా అలసిపోయాం. మాకు ఇంకా ఉండలేకపోయాం అనమాట. కూలింగ్ వాటర్ అయితే పెట్టారండి, ఫెసిలిటీ చాలా బాగున్నాయి. అసలు ఎంత నీరు తాగుతున్నామో అక్కడైతే. ఇంకా మేము కూడా అక్కడ వీడియో తీసుకోవడం, ఫొటోస్ అయితే తీసేసుకున్నాం లోపల. చాలా బాగుంది, ప్లెజెంట్ వ్యూ అనమాట. ఇంకా మా ఇద్దరి ఫొటోస్ అవి తీసేసుకున్నాము. మా పిల్లలు తల ఇట పెట్టు ఇలా పెట్టు అంటుంటే మీ ఇద్దరు ఎటు తిప్పినా మళ్ళీ ఎట్లా అంటున్నారు. ఇంకా చాలే తల్లి అని చెప్పేసి అయితే చెప్పాం. ఇంకా బయటికి అయితే స్టార్ట్ అయిపోయాము.
బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. పక్కనే ఇట్లా కూర్చోవడానికి ప్లేస్. అదిగోండి ఇక్కడ రథం అని చెప్పాను కదా, అక్కడ షట్టర్ వేసేసింది, పొడవుగా ఉంది కదా, అక్కడ ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళి మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, రండి నాతో పాటు. అంటే కాళ్ళు కాలకుండా అలా పట్టలైతే వేసేసి తడి చేసేసారనమాట, ఇంకా కాళ్ళు కాలకుండా. అసలు ఆ గోపురం చూస్తే నాకైతే ఎందుకో రాగానే ఆ గోపురం మీదే పడింది, చాలా బాగుండింది అనిపించింది. సరే మేము కూడా అన్నీ విజిట్ చేసేసి ఇక్కడ కూర్చుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకన్నీ మీకు చూపిస్తూ ఉన్నా అనమాట. ఒంటిమిట్ట అనేది అందరికీ తెలిసే ఉంటుంది. నాకు ఫస్ట్ నేనేంటంటే ఒంటిమిట్ట అంటే నేను వెంకటేశ్వర స్వామి ఉంటారు అనుకున్నాను. బట్ కోదండరామస్వామి ఉంటారని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందనమాట. మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు అనుకున్నానని మీకు చెప్పున్నాను, ఆ వీడియోస్ అన్నీ మీరు చూసిన వాళ్ళైతే. అప్పుడు అనుకుంటే నాకు ఇప్పుడే కుదిరిందనమాట. చాలా రోజుల తర్వాత అయితే కుదిరింది ఇంక ఇక్కడికి రావడానికి. సరే ఎట్టయితే ఏంలే ఇక్కడికి వచ్చేసామనుకొని ఇంక ఇక్కడికైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి లేరు అన్నాను కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నానే అని అనుకోవచ్చు. తర్వాత నిర్మించారు ఇక్కడ స్వామివారి విగ్రహం. ఇక్కడ అన్నీ కాళ్ళు కాలకుండా బాగా వేశారు. మేము వెళ్తుంది కూడా 2 అయింది అనుకుంటా టైం, 2:30, 3 అనుకోవచ్చు. ఆ టైంలో కూడా టెంపుల్ ఓపెన్లోనే ఉన్నాయి. చూసారా పైన భక్తి సంజీవరాయ స్వామి అని రాసున్నారు, ఆంజనేయ స్వామి. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడ తిడతారో అని చెప్పేసి వీడియో ఆపేసి బయటకైతే వచ్చేసాను. ఇంకా బయట నుంచి అయితే వ్యూ చూపిస్తున్నా. ఇక్కడ స్వామివారి విగ్రహాలు పెట్టున్నారు చూడండి, ఆంజనేయ స్వామితో కూడా వాళ్ళే ఉన్నారు ముద్దుగా, పాలరాతితోటో ఏమో చేశారు. మీకు ఇందా ఫస్ట్లో చెప్పాను కదా అన్నదాన సత్రం ఇక్కడ కూడా ఉంది, టెంపుల్ దగ్గర కూడా. ఎవరైనా వెళ్ళినప్పుడు టెంపుల్ స్టార్టింగ్లోనే కాదు, టెంపుల్ దగ్గర కూడా ఉంది, మీరు రావచ్చు. ఇంకా చాలా సత్రాలు ఉన్నాయంట, మీరు ఎక్కడైనా సరే భోజనం అయితే చేయొచ్చు. మేము ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపించాలని అయితే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కార్ పార్కింగ్కి కూడా చాలా ప్లేసే ఉంది. ఇంకా అంతా అయిపోయింది దర్శనం అనుకొని హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే కూర్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో అక్కడ మా అక్క పిల్లలు అందరూ ఉన్నారు, వేరే వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. అక్కడ ఎవరిదో యానివర్సరీ అంట, వాళ్ళు కేక్ కటింగ్ చేస్తున్నారు. మా అక్క పిల్లలకి కూడా తెచ్చిచ్చారు కేక్ అనేది. అస్సలు ఉడికిపోతుంది, అస్సలు గాలి లేదు. బయట కూర్చున్నాం కానీ చెట్టు కిందే, కానీ అస్సలు గాలి లేదనమాట. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కరెక్ట్గా గోపురం పైన కొన్ని పక్షులు అయితే తిరుగుతూ ఉన్నాయి, చాలాసేపటి నుంచి ఉన్నాయన్నమాట. మీకు చూపిద్దామని చూపిస్తున్నా కానీ మీకు కనిపించట్లేదని అయితే అర్థమైంది నాకు ఆ వీడియోలో. కానీ పక్షులు అది పావురాలు ఏంటియో నాకైతే అర్థం కాలేదు, కానీ తిరుగుతూ ఉన్నాయి. ఏంటనేది నాకు అస్సలు అర్థం కాలేదు, ఎందుకు అలా అని చెప్పేసి వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నా అనమాట. ఇంక ఇంతేనండి నాకు తెలిసింది కోదండరామస్వామి గురించి. అలానే నందలూరు గురించి నాకు తెలిసిన హిస్టరీ నందలూరు టెంపుల్కి పెట్టాను. మీరు చూడలేదు అంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్ అనేది, వెళ్ళి చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మేమైతే రిలాక్స్ అయిపోతున్నాం. ఒక 1/2 అవర్ 1 అవర్ దాకా సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాం మేము. 4కి అలా అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇదే అనమాట ఈ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. అలానే ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.